ఇక ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై మెదక్ జిల్లా పటాన్చెరు ఎంఈఓ వీరేశన్ గౌడ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు లేవనే మాట వాస్తవమేనని అంగీకరించారు. త్వరలోనే అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపడతామని తెలిపారు. చాలా మంది అనుకుంటున్నటువంటి మాట ఈ రోజులలో వాస్తవమే. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇటు ప్రభుత్వ పాఠశాలలను గవర్నమెంట్ ప్రోత్సహించడము, తర్వాత గవర్నమెంట్ పాఠశాలలకు నిధులు సక్రమంగా కేటాయించకపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సరిగ్గా లేకపోవడం. ఈ ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి 2వ తరగతి అంటే ప్రాథమిక పాఠశాలలో మొత్తమే ఫర్నిచరు ఉండదు. పిల్లలు కింద కూర్చోవడము, బాత్రూమ్లు ఉండవు, లేట్రిన్లు ఉండవు, తర్వాత వాళ్ళకు మంచినీటి వసతులు ఉండవు, కరెంట్ ఉండవు, గోడలు కూలిపోయి ఉంటాయి, కిటికీలు ఇరిగిపోయి ఉంటాయి. తర్వాత ఈ రకరకాల అనేకమైనటువంటి దుర్భర పరిస్థితులలో పాఠశాలలు ఉన్నాయి. వాటి కారణం మరి ప్రభుత్వము బడ్జెట్ కేటాయించకపోవడమే ముఖ్య కారణం. తర్వాత ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులను అంటే అన్ని పాఠశాలలలో అందరూ ఉపాధ్యాయులు లేకపోవడం, ఒక్కొక్క పాఠశాలలో 5 తరగతులను ఒకటే టీచర్ ఉండడం, ఈ విధంగా ప్రభుత్వ పాఠశాలలు కుంటుపడి విద్యా విధానంలో మరి వెనుకబడిపోవడానికి కారణం అవుతున్నాయి. అయితే గవర్నమెంటు ప్రభుత్వ పాఠశాలను దృష్టిలో ఉంచుకొని అన్ని పాఠశాలను, ఇప్పుడు ప్రైవేట్గా నడుస్తున్నటువంటి పాఠశాలను మరియు గవర్నమెంట్ పాఠశాలలు, ప్రైవేట్గా నడుస్తున్నటువంటి పాఠశాలలన్నింటినీ ఒక్కటే జీవో తీసుకొని అన్ని గవర్నమెంటు హ్యాండ్ ఓవర్ చేసుకొని జాతీయం చేసుకోవాలి. అంటే బ్యాంకుల్ని ఇదివరకు ఏ విధంగానైతే జాతీయం చేసుకున్నదో గవర్నమెంట్, అదేవిధంగా ప్రైవేట్ పాఠశాలను కూడా జాతీయం చేసుకుని గవర్నమెంట్ పాఠశాలగా మార్చేయాలి. అందులో అర్హత ఉన్నటువంటి వాళ్ళను రెగ్యులరైజ్ చేసి మిగతా పోస్టులన్నింటినీ డిఎస్సి ద్వారా ఫిలప్ చేసి మరి అన్ని గవర్నమెంట్ పాఠశాలగా చేసి రాజుల కొడుకైనా సరే నిరుపేదల కొడుకైనా సరే ఒకటే పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించాలి. ఆ విధంగా కల్పించినట్టుంటే నిరుపేద విద్యార్థులు కూడా ఉన్నతమైనటువంటి శిఖరాలను అందుకోవడానికి అవకాశం కల్పించినట్టు అవుతుంది. మరి అభివృద్ధి చెందినటువంటి దేశాలు అమెరికా లాంటివి కానీ జపాన్ లాంటి కానీ దేశాలు గవర్నమెంట్ పాఠశాలలే అక్కడ ఉన్నాయి, ప్రైవేట్ పాఠశాలలు అక్కడ లేవు. మన ఆ విషయాన్ని గుర్తుంచుకొని అక్కడ విద్యా విధానం ఏ విధంగానో ఉందో పరిశీలించి అదే పద్ధతిలో మన తెలంగాణ రాష్ట్రంలో పెడితే బాగుండని నా యొక్క అభిప్రాయం.